ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మా కన్న తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని తండ్రిని పిలుచుకునే మహాభాగ్యాన్ని ఇక్కడ చేరి ఉన్న మా అందరికీ మీరు అనుగ్రహించారు. దాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. దేవా, నిన్నటి దినమున మా ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండి దేవా క్షేమముగా ఈ ప్రాంతానికి మమ్మల్ని అందరినీ చేర్చారు. అందుని బట్టి వందనాలు తండ్రి. అలాగే ఈరోజు కూడా ప్రయాణం చేయబోతున్నారు దేవా. మరి రేపటి దినానికి ఉదయకాల సమయానికి వారు కూడా క్షేమముగా చేరుకున్నట్లు సహాయం తెచ్చింది. ఈ 4 దినముల పరిచర్యలో తండ్రి మీరే సహాయం గురించి ముందుకు నడిపించండి దేవ. వాక్యోపదేశకులుగా ఉన్న వారికి తండ్రి మీ జ్ఞానాన్ని అనుగ్రహించండి, మీ కృప చేత బలపరచండి. విలువైన మాటలు తండ్రి మీ పిల్లల హృదయంలోనికి చొచ్చుకొని పోయేటట్లుగా బలముగా మీ సేవకులను వాడుకోనండి. అలాగే వాక్యం పట్ల ఆసక్తి కలిగి వచ్చిన మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోనండి దేవా. వాక్యం పట్ల వారికి ఉన్న శ్రద్ధ ఆసక్తి వారిని ఇక్కడి వరకు నడిపించాయి తండ్రి. మరి వారి దప్పికకు తగినట్లుగా చక్కటి వాక్యం వారు నేర్చుకుని తిరిగి వారి ప్రాంతాలకు వెళ్ళటకు సహాయం తెచ్చండి. నెక్స్ట్ జనరేషన్ మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న ఈ కార్యక్రమం తండ్రి అనేకులకు ఆశీర్వాదకరముగాను మేలుకరముగాను పరిణమిలో సహాయం తెచ్చండి. ఈ కార్యక్రమం అంతట్లో మీకే మహిమను ఘనతను ప్రభావం ఆపాదిస్తున్నాం దేవా. ఈ ఆరాధన కార్యక్రమంలో మరి వాక్య పరిశీలనకు వచ్చిండగా దేవా తండ్రిని మరి మాకు సహాయం దయచేయండి. జ్ఞానాన్ని ఇచ్చి నడిపించండి దేవా. శక్తిని దయచేసి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. సామర్థ్యం కలదని మేము నమ్మట్లేదు కానీ సామర్థ్యం అనుగ్రహించేది మీరే దేవా. మమ్మల్ని నడిపిస్తూ మీరే మహిమ పొందమని మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మొదటిగా దేవుడిచ్చిన గొప్పతనాన్ని బట్టి దేవాదేవునికి మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. అలాగే ఈ అవకాశాన్ని ఇచ్చిన దైవజనులకు అలాగే కూడొచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట నా వందనాలు తెలియజేస్తున్నాను. మరి అమూల్యమైన దేవుని వాక్యాలను మనం నేర్చుకోవడానికి ఆసక్తిని చూద్దాం. ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు అన్నది మీకా గ్రంథము 4వ అధ్యాయము. మీకా గ్రంథము 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదవగలిగితే. మీకా గ్రంథము 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు. అందరూ బైబిల్ తీయండి. అంత్య దినములలో యెహోవా మందిర పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోనికి వత్తురు. కాబట్టి ఆ కాలమున అన్ని జనులు అనేకులు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రమును యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బయలు వెళ్ళును. యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. మనము ఆయన త్రోవలలో నడుచుకుందామని చెప్పుకుందరు. ఇది ప్రవక్త నోట దేవుడు జరిగించిన ఒక మహా కార్యక్రమాన్ని గురించి ముందుగా తెలియజేశాడు. ఇదే సందర్భం యెషయా గ్రంథంలో కూడా ఉంటుంది. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2-3 వచనాల్లో కూడా ఉంటుంది. అయితే ఇది చదివించడానికి వెనక గల కారణం ఏంటంటే కొద్దిగా అర్థం చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అంత్యదినములలో యెహోవా మందిర పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా, ఎప్పుడైతే ఎత్తబడిందో అది అలా ఎత్తబడగానే ప్రవాహము వచ్చినట్లు
జనులు దానిలోనికి వత్తురు. ఈ వచనం అర్థం కావాలంటే మొదట మనకి ఏం అర్థం కావాలంటే పర్వతాలు ఏంటి, కొండలేంటి, ఆ రెండింటికి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి అనేది అర్థమైతేనే ఈ పూర్తి వివరణ అనేది మనకి అర్థమవుతుంది. ఇంతకీ మనం నేర్చుకున్నాం కదండి, స్కూల్లో మనం నేర్చుకున్నాం. ఈరోజు మనం న్యూస్ మీడియాని మనం చూడగలిగితే అరావళి పర్వతాల కోసం కొద్దిగా డిబేట్ జరుగుతుంది. గుజరాత్ ప్రాంతంలో ఉన్న అరావళి పర్వతాలు శ్రేణులు, దాని గురించి డిబేట్ జరుగుతుంది, గొడవ జరుగుతుంది. దాన్ని బట్టి మనకి కొన్ని హింట్స్ అనేవి ఆల్రెడీ తెలిసే గనక దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పర్వత శిఖరము, కొండలు ఏంటివి, ఎలా అర్థం చేసుకోవాలి? పర్వతం అంటే ఏంటి, కొండ అంటే ఏంటి అనంటే మొన్న హైకోర్టు తీర్పు ఏమని ఇచ్చిందనంటే 90 మీటర్లకు దిగువన ఉన్న 90 మీటర్ల ఎత్తు కన్నా దిగువన ఉన్న 5 డిగ్రీల కన్నా తక్కువ స్లోప్ ఉన్న వాటిని కొండలు అంటారు. ఏదండి, 90 మీటర్ల కన్నా దిగువన ఉండాలి. స్లోప్ అంటే ఇది, స్లోపు 5 డిగ్రీల కన్నా తక్కువ ఉండాలి. అంటే మనం సులువుగా ఎక్కగలిగేది కొండ మీద మనం నించొని మనం నడువగలిగేది దానిని కొండ అని అంటారు. అదే 90 మీటర్ల పైన ఉన్నదనుకోండి, 90 మీటర్ల పైన ఉండి స్లోపు 5 డిగ్రీల కన్నా ఎక్కువ అంటే నిటారుగా, 5 డిగ్రీల కన్నా ఎక్కువ అంటే నిటారుగా ఏవైతే ఉంటాయో వాటిని ఏమన్నారు? పర్వతాలు అన్నారు. అంటే ఇది మనిషి నిర్ణయించింది, కానీ చూడగానే మనకి ఆ పర్వత శ్రేణులు ఏంటో, కొండలు ఏంటో మనకి అర్థమైపోతాయి. కొండ అంటే చిన్నగా ఉన్నది అని మనం అర్థం చేసుకోవచ్చు, ఎక్కగలగడానికి వీలుగా ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. పర్వత శ్రేణి అంటే అది ఎక్కడానికి వీలు పడదు, చాలా ఎత్తుగా ఉంటుంది. కనుక పర్వతానికి కొండకి వ్యత్యాసాన్ని మనం గమనించే కనుక ఇప్పుడు ఈ వచనంలో ఉన్న దేవుడు ఉద్దేశించిన విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నము చేద్దాం. అంత్యదినములలో యెహోవా మందిర పర్వతముల శిఖరమున అంటే అనేకమైన పర్వతములు ఉన్నాయి, వాటికి ఒక శిఖరం అనేది ఉన్నది. పర్వతాలు ఎక్కడున్నాయి, కొండలు ఎక్కడ అని అనుకుంటున్నారా? అరకు ప్రాంతం ఒకవేళ వెళ్తే కనుక, మీరు విజిట్ చేస్తేనే కనుక హిమాలయాలు అందరికీ తెలుసు, కానీ దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో చెప్తాం. పాడేరు ప్రాంతానికి వెళ్ళాం, కోరాపుట్ వెళ్ళాం. ఇవన్నీ చాలా హైట్లో ఉన్న ప్రాంతాలు. ఎంతంటే 1000 మీటర్ల హైట్లో ఉన్న ప్రాంతాలు. అంటే మనం సిటీలో ఉండి వెళ్తుంటే కొండ ఘాటి ఎక్కి ఆ కొండ మీదుగా వెళ్తే కనుక మనం రీచ్ అయిన ప్లేస్ యొక్క హైట్ ఎంతో తెలుసా? సముద్ర మట్టానికి 1000 మీటర్లు. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక రోడ్డు ఉంది. ఆ రోడ్లో ప్రయాణం చేస్తుంటే ఆ రోడ్డు మీద నుండి మళ్ళీ ఏం కనబడుతున్నాయి? మరలా కొండలు, శిఖరాలు కనబడుతున్నాయి. మళ్ళీ ఏమని కనబడుతున్నాయి? మేము ఉన్నదే కొండ మీద, మేము ఉన్నదే ఒక ఎత్తైన ప్రాంతం మీద, 1000 మీటర్ల ప్రాంతం మీద ఉన్నాం. అక్కడ నుండి మళ్ళీ చూస్తే అక్కడ నుండి కూడా ఏమున్నాయి? కొండలు ఉన్నాయి, శిఖరాలు ఉన్నాయి. ఓకేనా? సో మీరు అర్థం కావడానికి అప్పుడు మనం చూస్తున్నది ఏంటి? ఒక పర్వతాన్ని, మహాపర్వతాన్ని చూస్తున్నాం, దానికి అనేకమైన శిఖరాలు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. మీకు అర్థం కావడానికి మీకు ఇక్కడ ఒక ఇమేజ్ని చూపెడతాను. కనబడుతుందండి? ఇది పర్వతం, అదే కొండ హైయెస్ట్ పాయింట్లో ఉండి అక్కడి నుండి చూస్తున్నప్పుడు మళ్ళీ చుట్టూ ఏమున్నాయి? మళ్ళీ కొండలు ఉన్నాయి, శిఖరాలు ఉన్నాయి కదండి. కనుక పర్వతం అనంటే అనేక కొండల సమూహము ఒక పర్వతం అయితే అందులో కూడా మళ్ళీ ఏమైనా హైయెస్ట్ పాయింట్స్ ఉన్నాయి. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే యెహోవా మందిర పర్వతం అంట. యెహోవా మందిరమును ఉంచబడిన పర్వతం ఒకటి ఉంది. ఆ పర్వతం ఎక్కడుంది అని చూడగలిగితే పర్వతముల శిఖరమున, అంటే ఏదైతే పర్వత
శిఖరాలు నేనే హైయెస్ట్ పాయింట్ అని అనుకుంటున్నాయో వాటన్నింటికి పైన వాటిని బేస్ చేస్తూ ఏం పెట్టాడు అంటే యెహోవా తన మందిర పర్వతాన్ని స్థిరపరుస్తాడు అని అన్నాడు. స్థిరపరుస్తున్నాడు అర్థమైందంటే పర్వతం అంటేనే ఒక ఉన్నతమైనది. అలాంటి పర్వత శిఖరాలుగా పేరొందిన వాటి మీద కన్నా ఏ పర్వతాన్ని ఉంచుతానన్నాడు? యెహోవా తన మందిర పర్వతాన్ని ఉంచుతానన్నాడు. అక్కడికి ఏమవుతుందంటండి, కొండల కంటే ఎత్తుగా. అంటే పర్వతాలే గొప్ప ఉన్నప్పుడు మళ్ళీ కొండలను ఎందుకు చూపెడుతున్నాడు? పర్వత శిఖరాన్నే పర్వతాన్ని దేవుని మందిర పర్వతాన్ని ఉంచిన తర్వాత మరల కొండలు అసలు లెక్కలోకి వస్తాయా? మరల ఏమన్నాడు? స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహం వచ్చినట్లు జనులు దానిలోనికి వత్తురు. ఈరోజు ప్రపంచంలో ఎత్తైన శిఖరం ఏదండి? మౌంట్ ఎవరెస్ట్ శిఖరం. దాని హైట్ అంతా 8,400 మీటర్లు. అంత హైట్లో ఉంది. అక్కడికి ఎవరైనా వెళ్ళగలుగుతారా? అతి సామాన్యంగా ఎవరైనా వెళ్ళగలుగుతారా? అతి సామాన్యంగా ఎవరైనా చేరుకోగలిగితే అక్కడ మొదటి వ్యక్తి, రెండో వ్యక్తి అన్న పేర్లు రావు. కానీ ఎవరెస్ట్ను అధిరోహించిన మొట్టమొదటి వ్యక్తి, రెండో వ్యక్తి, మూడో వ్యక్తి అని వస్తున్నారంటే దానిని ఎవరు అధిరోహించలేరు అన్న విషయము అర్థమవుతుంది. అంటే అంత హైట్లో ఉన్నది మనిషి మనుగడకు అక్కడ అసాధ్యం. ఆక్సిజన్ అందదు, విపరీతమైన చలి. అటువంటి ప్రాంతంలో ఒక మనిషి వెళ్ళడమే కష్టం అన్నప్పుడు ఇక్కడ చూడండి ఏమంటున్నాడు? ఎత్తబడగా ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోనికి వత్తురు. ఏంటి అంత ఎవరెస్ట్ పర్వతానికి ఎక్కడానికి ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు అని వేళ్ల మీద లెక్కేసుకుంటున్నప్పుడు ఈ మందిర పర్వతం ఎక్కడున్నది? పర్వతాల శిఖరమున ఉంచాడంట. పర్వతాల శిఖరాలే హైట్ అనుకుంటే దాని మీద ఒక పర్వతాన్ని ఊహించుకోండి. ఆ పర్వత శిఖరాన్ని ఎప్పుడైతే ఎత్తాడో అక్కడికి ఎవరు వస్తారట? ప్రవాహం వచ్చినట్లు జనులు దానిలోనికి వత్తురు. దేనికోసం మాట్లాడుతున్నాడు? భూమి మీద మనం చూస్తున్నప్పుడు ఎవరెస్ట్ శిఖరానికి అంతగా జన ప్రవాహమే వెళ్ళట్లేదు. ఎందుకంటే అక్కడ మనిషి మనుగడ లేదు అన్నప్పుడు, మనిషి ప్రాణానికే విపత్తు అన్నప్పుడు మరి ప్రవాహం వచ్చినట్లు జనులు వస్తారంటే దేవుడు దేనిని ఉద్దేశించి ఇక్కడ చెబుతున్నాడు? ఏది అర్థం చేయించడానికి మనకు ప్రయత్నము చేస్తున్నాడు అని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంటే పర్వత శిఖరమే ఒక ఉన్నతమైనది అనుకుంటే దాని మీద ఒక పర్వతము, ఆ పర్వత శిఖరాన దేవుని మందిరం అంటే మన ఊహ కందనంత ఎత్తులో దేవుడు తన మందిరాన్ని స్థిరపరుస్తాడు అన్న మాట మనకు అర్థమవుతుంది. ఇంతకీ ఏంటి పర్వతం అంటే, ఏంటి కొండలంటే? మిగిలినవన్నీ చూడండి, మిగిలినవన్నీ పర్వత శిఖరములు. కానీ ఆ పర్వత శిఖరముల మీద ఉన్న పర్వతం ఏ పర్వతం అంట? యెహోవా మందిర పర్వతం అంట. మిగిలినవన్నీ కేవలం పర్వతాలే. కానీ ఆ పర్వత శిఖరాల మీద ఉంచబడినది దేవుని మందిర పర్వతం. దానికి ఆ పేరు ఉంది. మిగిలిన ఏ పర్వతాలకి ఆ పేరు లేదు. ఇంతకీ ఏంటా పర్వతం అంటే ఈరోజు మనిషి కట్టిన అటువంటి మందిరాన్ని మనం అటువంటి శిఖరం మీద మనిషి కట్టిన మందిరాన్ని ఏమైనా చూసామా? అలాగా ఆలోచించండి. అసలు ఊహించుకోవడానికే కష్టం ఉన్నప్పుడు అక్కడికి మనిషి వెళ్ళి ఏ చర్చి కడతాడు? కొడైకెనాల్ వెళ్ళినప్పుడు హైయెస్ట్ ప్లేస్లో చర్చ్ కట్టారండి. హైయెస్ట్ ప్లేస్లో ఒక చర్చ్ కట్టారు. దానికి దిగువన మేఘాలు మనకు కనబడతాయి. అంటే అక్కడికి మనుషులు రీచ్ అవ్వగలుగుతున్నాం, అక్కడ ఒక మందిరాన్ని చూడాం. కానీ మనిషి రీచ్ అవ్వని ప్లేస్లో మందిరం కట్టగా అక్కడికి ప్రవాహం వల్లే జనులు వెళ్ళినట్టుగా ఎక్కడన్నా మనం చూడగలుగుతున్నాము? అలాంటిది ఏమైనా ఉందా? లేదు. అటువంటిది లేదు అన్నప్పుడు ఈ వచనాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఏం చెప్పడానికి దేవుడు ప్రయత్నం చేస్తున్నాడు దీని ద్వారా అన్నది మనం ఆలోచించగలిగితే, దేవుడట అంత్య దినములలో యెహోవా మందిర పర్వతముల శిఖరమున స్థిరపరచబడి
కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహం వచ్చినట్లు జనులు దానిలోనికి ఒత్తురు అని చెప్పడమే కాకుండా, కాబట్టి ఆ కాలమున అన్ని జనులు అనేకులు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేము నుండి యెహోవా వాక్కును బయలు వెళ్ళును. యాకోబు మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి అని చెబుతూ ఆయన తన మార్గముల విషయమే మనకి బోధించును. ఏదైనా ఫిజికల్ మందిరం ఉన్నదనుకోండి, భౌతికమైన మందిరం, ఒకనాడు గోడలు గలిగిన మందిరం ఏదైనా ఉందనుకోండి, అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు అదేమైనా బోధిస్తుందా? బోధించు కదా. అంటే 4 గోడలు మందిరము కాదు. ఇక్కడ ఏమంటున్నాడంటే, అంత హయ్యెస్ట్ పాయింట్లో దేవుడు మందిరాన్ని పెడితే అక్కడికి జనులు ఎందుకు వెళ్తున్నారట? ఆయన తన మార్గముల విషయమే మనకు బోధించును. అక్కడికి వెళ్తే మనకేం జరుగుతుంది? బోధ జరుగుతుంది. కానీ ఏ భౌతిక మందిరమైనా శిఖరం మీద ఉన్నదని మనం చూడడానికి వెళ్తే చూసి వచ్చేయడమే విహారయాత్రగా వెళ్ళి, కానీ అది మనకేమీ బోధించదు. అంటే ఇక్కడ 4 గోడలను గూర్చి దేవుడు మాట్లాడట్లేదు. అంతేనా? స్కూల్ అని దేన్ని అంటారండి? 4 గోడల స్కూల్ అని అంటారా? దేనంటారు? ఆ 4 గోడల మధ్య విద్యార్థులు ఉండాలి, ఉపాధ్యాయులు ఉండాలి, అప్పుడే అది స్కూల్ అవుద్ది. అంతేగాని ఎవరు లేరనుకోండి, అవి 4 గోడలు మాత్రమే, స్కూల్ ఏం కాదు అది. అలాగే దేవుని మందిరం అనగానే ఒక 4 గోడలు కాదు, అక్కడ ఏమున్నాయి? జనులు రావాలి, బోధించేవాడు కూడా ఉండాలి, అప్పుడే అది ఏమవుతుంది? మందిరము అవుతుంది. కనుక దేవుని మందిరాలు కూడుకునే చోటది ఉన్నది. 4 గోడలు దేవుని మందిరం కాదు. ఇప్పుడు ఈ ప్రాంగణం దేవుని సన్నిధి అయింది. ఎలాగైంది? దేవుని సన్నిధి ఎలాగైంది? ఎప్పుడు ఈ ప్లేస్ ఉంటూనే ఉంటుంది కదా. దేవుని సన్నిధి అయిందా? కానీ ఎందుకు దేవుని సన్నిధి అయింది ఈరోజు అని అంటే, మనం కూడుకోవడానికి ఇక్కడికి వచ్చాము, దేవుడు మనతో తన వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు కనుక ఇది దేవుని సన్నిధి అయింది. కనుక ఇక్కడ చూడగలిగితే మీకా గ్రంథంలో ఏమనంటాడంటే, యాకోబు దేవుని మందిరంనకు, యెహోవా పర్వతమునకు మనం వెళ్ళుదము రండి, ఆయన తన మార్గముల విషయమే మనకు బోధించును అని అంటే, ఆయన ఫిజికల్ మందిరం కోసం మాట్లాడట లేదు. దేనికోసం మాట్లాడట్లేదు? భౌతికమైన మందిరం కోసం ఆయన మాట్లాడట లేదు. ఏదో గొప్ప విషయాన్నే చూపిస్తున్నాడు. అక్కడికి వెళ్ళిన వాళ్ళకంట ఆయన తన మార్గముల విషయమే మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుచుకుందామని చెప్పుకుందరు. అన్ని జనులు ప్రవాహం వల్లే వస్తారట. ఎందుకు ప్రవాహంలో వస్తారంటే చూడడానికి కాదు, నేర్చుకొనడానికి, ఆయన త్రోవల్లో నడవడానికి. ఇంతకీ అంత హైట్లో ఏ మందిరం ఉందండి? అంత హైట్లో దేవుడు ఏ మందిరాన్ని పెట్టాడు? అక్కడ ఎవరున్నారు? ఎవరు బోధిస్తున్నారు? అన్ని జనులు అందరూ ప్రవాహం వల్ల అక్కడికి వెళ్ళడం ఏంటి? ఆలోచించండి. ఈ ఉన్నతమైన స్థితిని అలాగా మీ మదిలో ఉంచుకొని ఇప్పుడు మనం మిగిలిన సందర్భాన్ని చదవడానికి ప్రయత్నం చేద్దాం. ఆ పర్వతాలు, కొండలు, ఆ పర్వత శిఖరాల మీద ఉంచబడిన దేవుని మందిరము, కొండల కంటే ఎత్తుగా ఎత్తబడిన దేవుని మందిరం ఏంటి అన్నది మనం కాసేపు పోయిన తర్వాత అందులోనికి వెళ్దాం. అయితే దేవుడు మందిరాన్ని స్థిరపరుస్తున్నాడు, అంతే కదా. మీకా గ్రంథాలు ఏం చూసాం? పర్వతముల శిఖరమున స్థిరపరచబడి, కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా. స్థిరపరుస్తాడు, ఎత్తుతాడు. దేవుడేం స్థాపించట్లేదు, దేవుడేం కట్టట్లేదు. ఉన్న మందిరాన్ని దేవుడు ఏం చేస్తున్నాడట? పర్వతాల శిఖరాన్ని స్థిరపరుస్తున్నాడంట, కొండల కంటే ఎత్తుగా ఎత్తుతున్నాడంట. మరి మందిరం కట్టింది ఎవరు? మందిరం కట్టింది ఎవరు? కట్టబడిన మందిరాన్ని దేవుడు అంత హైట్లో ఉంచుతానన్నాడు. మరి మందిరం కట్టింది ఎవరు? చూడండి కిందకి వెళ్తే జకర్యా గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం. అతనితో ఇట్లనము, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, చిగురు అను ఒకడు కలడు, అతడు తన స్థలములో నుండి చిగుర్చును, అతడు యెహోవా ఆలయమును కట్టును. దేవుడు కడతానన్నాడా? వచ్చిన చిగురు కడతాడంటున్నాడా? చిగురు. అలా కట్టబడిన ఆలయాన్ని ఎక్కడ స్థిరపరుస్తానంటున్నాడు దేవుడు? దేవుని పర్వతమైన ఆ పర్వత శిఖరాన దేవుడు మందిరాన్ని స్థిరపరుస్తానన్నాడు. కొండల కంటే ఎత్తుగా ఎత్తుతానన్నాడు.
కనుక మందిరం కట్టబడితే ఆ కట్టబడే మందిరాన్ని అంత హైట్లో దేవుడు ఉంచుతానన్నాడు. ఇంతకీ మందిరాన్ని ఎవరు కడుతున్నారు అని అంటే, చిగురు అను ఒకడు కలడు, అతడు తన స్తనములో నుండి చిగుర్చును, అతడు యెహోవా ఆలయమును కట్టును. ఇంతకీ ఆ చిగురు ఎవరు? ఆలయాన్ని కట్టబోతున్న ఆ చిగురు ఎవరు? ఆలయాన్ని కట్టబోతున్న ఆ చిగురు ఎవరు అనంటే, దానికి మనం ముందుకు వెళ్ళగలిగితే రోమపత్రిక 15వ అధ్యాయం 12వ వచనము, యెషయా ప్రవక్త ఇలాగ చెప్పుచున్నాడు, యెషయిలో నుండి వేరు చిగురు అనగా అన్యజనులు లేనుటకు లేచువాడు వచ్చును, ఆయన యందు అన్యజనులు నిరీక్షణ ఉంచుదురు. ఇందాక మనం చదువుకున్న దాంట్లో అన్యజనులు అనేకులు ప్రవాహం వచ్చినట్లుగా ఎక్కడికి వస్తారనే ఉన్నదండి. ఇక్కడ యెహోవా మందిర పర్వతానికి వెళ్దాము, ఆయన మార్గములు బోధిస్తాడు, ఆయన త్రోవల్లో మనం నడుద్దాం అనేసి ఇక్కడ చూడగలిగితే ఏమనుంది? యెషయా ఎలాగ చెప్పొచ్చున్నాడు, యెషయిలో నుండి వేరు చిగురు అనగా అన్ని జనులు ఏలుటకు లేచువాడు వచ్చును, ఆయన యందు అన్ని జనులు నిరీక్షణ ఉంచుదురు. అంటే ఏదో కనెక్షన్ కనబడుతుంది కదా మనకి. మొదటి చదువుకున్న వచనానికి ఇప్పటికీ ఏదో ఒక కనెక్షన్ కనబడుతుంది. అంటే అన్ని జనుల్ని ఎవరో అట్రాక్ట్ చేస్తున్నారు. ఎవరు అట్రాక్ట్ చేస్తున్నది? యెషయిలో నుండి వేరు చిగురు. ఇంతకీ యెషయిలో నుండి వేరు చిగురు ఎవరు? యెషయిలో నుండి వచ్చిన వేరు చిగురు ఎవరు? ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 16వ వచనం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 16వ వచనం. సంఘముల కోసము ఈ సంగతులను గురించి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. ఎవరు చెప్తున్నారు ఈ మాట? యేసుక్రీస్తు వారు సంఘముతో చెబుతున్న మాట. నేను దావీదు వేరు చిగురును, సంతానమును, ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను. యెషయి వేరు చిగురు, చిగురు అని ఒకడు కలడు అన్నాడు. ఆ చిగురు ఎక్కడి నుండి వస్తుంది? యెషయి మొద్దు నుండి వస్తుంది. ఆ యెషయి మొద్దు నుండి వచ్చిన ఆ చిగురు దేనికి సంబంధించింది? దావీదు వేరు చిగురు. యెషయి నుండి దావీదు వచ్చాడు, దావీదు నుండి ఎవరు వచ్చారు? క్రీస్తు అనే సంతానము మనం చూడగలుగుతాం కదా. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది? ఎవరంటే అబ్రహాము కుమారుడును దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. కనుక యెషయిలో నుండి దావీదు వస్తే దావీదు నుండి ఆ చిగురుగా పుట్టిన వ్యక్తి ఎవరో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ మాట యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. సంఘముల కోసము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును, సంతానమును, ప్రకాశమానమునైన వేకువ చుక్కనై ఉన్నాను. ఎందుకు దావీదుని చూపెడుతున్నాడు ఇక్కడ? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎందుకు దావీదుని చూపెడుతున్నారు ఇక్కడ? దావీదులు ఏమున్నది? పితరుడే కావచ్చు, కానీ ఎందుకు దావీదునే? యెషయాని చూపించవచ్చు కదా, బోయజను చూపించవచ్చు కదా, కానీ దావీదుని ఎందుకు చూపెడుతున్నారు? యేసుక్రీస్తు కూడా ఏమని చెప్పుకుంటున్నారు? నేను దావీదు వేరు చిగురును, నేను దావీదు వేరు చిగురును. జకర్యాలో ఏం చూస్తాం? చిగురు అన్న ఒకడు కలడు, ఆయన దేవుని ఆలయమును కట్టును అని అన్నాడు. గనక ఈ యేసుక్రీస్తే దేవుని ఆలయమును కట్టేవాడైతే గనక యేసు ఎక్కడి నుండి వస్తున్నాడని చెప్తున్నాడు? ఎవరికి చిగురు అని చెప్తున్నాడు? దావీదుకి చిగురు అని చెప్తున్నాడు. ఇంతకీ దావీదుని ఎందుకు మెన్షన్ చేశాడు? దావీదుని ఎందుకు చూపెడుతున్నాడు దేవుడు? యెషయాని చూపెట్టట్లేదు, బోయజని చూపెట్టట్లేదు, అర్థమవుతుందా? కానీ దావీదుని ఎందుకు చూపెడుతున్నాడు? దావీదులో ఒక స్పెషాలిటీ ఉన్నది. ఏంటో స్పెషాలిటీ అని చూడగలిగితే దినవృత్తాంతముల గ్రంథము 2వ దినవృత్తాంతాల గ్రంథము 6వ అధ్యాయము 5-6 వచనాలు. 2వ దినవృత్తాంతముల 2వ గ్రంథము 6వ అధ్యాయము 5-6 వచనాలు. ఆయన సెలవిచ్చినది ఏమనగా, నేను నా జనులను ఐగుప్తుల నుండి రప్పించిన దినము మొదలుకొని నా నామముండుటకే ఈ యొక్క మందిరమును కట్టింపవలనని నేను ఇజ్రాయేలు గోత్ర స్థానములలో ఏ పట్టణమునైనను కోరుకొనలేదు. ఎందుకు ఈ సందర్భాన్ని మాట్లాడుతున్నాడంటే, దావీదుకి ఒక ఆలోచన వచ్చింది. ఏంటి? ఆయన చక్కటి దేవదారు కర్రతో చేయబడిన మందిరంలో ఉంటుండగా
దేవుని మందసం ఎక్కడ ఉన్నదంటే గుడారాల మధ్య ఉన్నది. ఒక పూట ఆయన మందిరంలో నుండి దేవుని గుడారాన్ని చూసినప్పుడు, నేను దేవదారు కర్రతో కట్టిన మందిరాల్లో ఉండడం ఏంటి, దేవుడు గుడారంలో ఉండడం ఏంటి, దేవుడికి నేను ఒక మందిరాన్ని కడతాను అని అన్నాడు. దేవునికి నేను ఒక మందిరాన్ని కడతాను, నేను మందిరాన్ని కట్టినంత వరకు నా పరుపు మీద నేను పడుకోను అన్నమాట మాట్లాడాడు. అది దేవుడికి చాలా నచ్చింది. ఆ మాట, ఆ ఆలోచన దేవుడికి చాలా నచ్చి ఒక ప్రవక్తని దావీదు దగ్గరకు పంపించినప్పుడు, దావీదుకు కొన్ని విషయాలు తెలియపరిచినప్పుడు, ఆ సందర్భంలో మాట్లాడుతున్న మాట, దేవుడు ఏమన్నాడంటే, నేను ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించాను, ఇజ్రాయెల్ ప్రజలందరినీ ఐగుప్తులో నుండి నేను రప్పించాను. అరణ్యములో మోషేకు ఒకటి చూపించాను, ఒక మందిరాన్ని చూపించాను, దానికి తగినట్టుగా ఒక మాదిరిగా ఒక గుడారాన్ని ఆయన ఏర్పాటు చేశాడు. ఎక్కడ? అరణ్యములో ఇజ్రాయెల్ సమాజం మధ్య ఒక దేవుడు మందిరాన్ని, గుడారాన్ని మోషే ఏర్పాటు చేశాడు కదండి. ఆయన సమాజం ట్రావెల్ చేస్తున్నప్పుడు దేవుని మందిర గుడారము కూడా వారితో పాటు ట్రావెల్ చేయడం మనం చూసాం. యెహోషువ కాలానికి అది ఎఫ్రాయిము ప్రాంతంలో స్థిరపరచబడింది, షీలోహులో స్థిరపరచబడింది. అప్పటి నుండి తర్వాత ఏ ప్రజలు దానిని పట్టించుకోలేదు. అప్పటి నుండి దావీదు వరకు మరల ఏ ఒక్కరు ఆ దేవుని మందిర గుడారమును పట్టించుకోలేదు. కానీ చాలా కాలమైన తర్వాత దావీదు దాన్ని పట్టించుకున్నాడు. అప్పుడు దేవుడు తనలో ఉన్న ఆ భావాన్ని వ్యక్తపరుస్తున్నాడు. ఏమనంటే, ఆయన సెలవిచ్చినది ఏమనగా, నేను నా జనులను ఐగుప్తులో నుండి రప్పించిన దినము మొదలుకొని నా నామముండుటకై ఒక మందిరమును కట్టింపవల్లని నేను ఇజ్రాయెల్ గోత్రస్థానములలో ఏ పట్టణమునైనను కోరుకోలేదు. నేను ఏ రోజు మందిరాన్ని కోరుకోలేదు. దావీదు మాట్లాడిన తర్వాత దేవుడు మాట్లాడుతున్న మాట, నేను ఏ రోజు ఏ పట్టణాన్ని నేను కోరుకోలేదు, ఏ మందిరము నాకు ఉండాలని నేను కోరుకోలేదు అని ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే నేను కోరుకున్నది ఏంటో తెలుసా? నా జనులైన ఇజ్రాయిలు మీద అధిపతిగా నుండుటకే ఏ మనుష్యునినైనను నేను నియమింపలేదు. ఇప్పుడు నా నామముండుటకే యెరూషలేమును కోరుకుంటుని, నా జనులైన ఇజ్రాయిల్ మీద అధిపతిగా నుండుటకే దావీదుని కోరుకుంటుని. ఏంటి? ఒక ప్లేస్ కోరుకోవట్లేదు దేవుడు. ఈరోజు మనుషులు దేవుని మందిరాన్ని కట్టడానికి ఒక ప్లేస్ని ఎత్తుకుంటారు, అంతేనా? ఒక ప్లేస్ని ఎత్తుకుంటారు. ఆ ప్లేస్లో దేవుడికి ఒక భౌతికమైన మందిరాన్ని కట్టడానికి ఇష్టపడతారు. కానీ దేవుడు అటువంటి మందిరాన్ని కోరుకోవట్లేదు. దేవుడు అటువంటి భౌతికమైన మందిరాన్ని, ఉన్నత స్థలాలని దేవుడు కోరుకోవట్లేదు. కానీ ఏం కోరుకున్నాడని చెప్తున్నాడు? యెరూషలేమును నేను కోరుకుంటుని, నా జనులైన ఇజ్రాయెల్ మీద అధిపతిగా నుండికే దావీదుని కోరుకుంటుని. ఆయన మందిరాన్ని కోరుకోలేదు, ఉన్నత స్థలాన్ని కోరుకోలేదు. కానీ ఎవరిని కోరుకున్నాడు? దావీదుని కోరుకున్నాడు. ఏంటంటే, ఒక మనిషిని కోరుకుంటున్నాడా? మనం ఏం ఆలోచిస్తాం? దేవుడు ఏం కోరుకుంటున్నాడో మనం ఆలోచిస్తాం. ఉన్నతమైన స్థలం ఆయనకు ఉండాలి. ఏంటి? మంచి భౌతికమైన మందిరము, మంచి అర్పితాలతో అర్పింపబడిన శృంగారమున దేవాలయం లాంటి దేవాలయం ఆయనకి ఉండాలని మన ఆలోచన. కానీ దేవుడు ఆలోచన ఏంటి? మనలాంటి ఆలోచన కలిగిన వాడు కాదు దేవుడు. అటువంటి మందిరాలు దేవుడు కోరుకోవట్లేదు. ఏం కోరుకున్నాడంటే, ఒక మనిషిని కోరుకుంటున్నాడు. ఆ రోజు దావీదును కోరుకున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను నన్ను కోరుకుంటున్నాడు. దేవుడు ఎవరిని కోరుకుంటున్నాడు? నిన్ను నన్ను దేవుడు కోరుకుంటున్నాడు. ఎలా ఉండాలి మనం? స్థిరమైన కట్టడాలుగా మనం ఉండిపోకూడదు. సజీవమైన దేవాలయాలుగా మనం సమాజం మధ్యకు వెళ్ళాలి. ఇక్కడ కూడుకున్నాం కదండి మనం. ఏంటి? దేవుని మందిరం అయితే గనక ఇప్పుడు మనం ఎందుకు ఇక్కడ కూడుకున్నాం? ఆ వాక్యాలు విని దేవుని మందిరాలుగా మలచబడి మనం ఎక్కడికి వెళ్ళాలి? సమాజం మధ్యకు వెళ్ళాలి కదండి. ఏది పనిచేస్తుంది? 4 గోడలు పనిచేస్తా, మీరు పనిచేస్తారా? స్కూల్కి వెళ్ళామండి, నేర్చుకున్న తర్వాత ఏమవ్వాలి? పిల్లవాడు నేర్చుకున్న తర్వాత వాడు ఒక టీచర్ అవ్వాలి.
ఆ టీచర్ ఎక్కడికి వెళ్ళాలి? ఈ 4 గోడలు దాటి సమాజంలోనికి వెళ్ళాలి. అనేక మందిని నిరక్షరాస్యుల్ని ఏం చేయాలి? అక్షరాస్యులుగా చెయ్యాలి. అదే కదండి. ఏది చేస్తుంది? 4 గోడలు చేస్తుందా? 4 గోడల్లో ఉన్న నువ్వు చేస్తున్నావా? ఇది ఎంత వాస్తవమో దేవుని మందిరమును గూర్చి దేవుడు చెబుతున్న మాట. అగో, నేను ప్లేస్ కోరుకోలేదు, నేను ఫిజికల్ మందిరాన్ని నేను కోరుకోలేదు. నేను కోరుకున్నది ఏంటో తెలుసా? ఒక మనిషిని. అది ఇక్కడ ఏమన్నాడు? నా నామం ఉండుటకే యెరూషలేమును నేను కోరుకుంటుని, నా జనులైన ఇశ్రాయేలు మీద అధిపతిగా నుండుటకే దావీదుని కోరుకుంటుని. ఏంటి దావీదులో ఉన్న స్పెషాలిటీ? దావీదులో ఉన్న స్పెషాలిటీ ఏంటి? కీర్తనల గ్రంథం 78వ కీర్తన 68 నుండి, యోధా గోత్రమును తాను ప్రేమించిన సియోను పర్వతమును ఆయన కోరుకొనెను. ఇక్కడ నుండి బాగా చదవండి. తాను అంతరిక్షమును కట్టినట్లు, తాను భూమిని నిత్యముగా స్థాపించినట్లు. అంటే అంతరిక్షం ఎలా కట్టబడిందండి? అంతరిక్షం ఎలా కట్టబడింది? ఎన్ని తరాలను చూసింది ఇప్పటి వరకు అండి? మనం చీకటి పడగానే పైకి చూడగలిగితే ఆకాశంలో నక్షత్రాల మండలాలు, గ్రహాలు, చంద్రుడు, ఇదంతా ఏమండి? అంతరిక్షమే కదా, స్పేసే కదా. ఆ స్పేస్ని ఎలా కట్టాడు దేవుడు అంటే తాను అంతరిక్షమును కట్టినట్లు. ఇప్పటికి ఇన్ని తరాలు భూమి మీద గతించే కానీ ఆ అంతరిక్షం అలాగే నిల్చొని ఉంది. ఇంకా ఎన్ని తరాలు రాబోతున్నాయి, అన్ని తరాలకు కూడా అది అలాగే ఉంటుంది. అంటే నిత్యముగా స్థాపించినట్టుగా ఉందా? అంతరిక్షాన్ని దేవుడు నిత్యముగా స్థాపించినట్లు, తాను భూమిని నిత్యముగా స్థాపించినట్లు. ఎన్ని తరాలను చూసింది, ఇక ఎన్ని తరాలను చూడబోతుంది ఈ భూమి. అంటే దీన్ని నిత్యముగా దేవుడు స్థాపించాడు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటే, ఇంకొక విషయంలో కూడా దేవుడు నిత్యంగా స్థాపించాడని చెప్తున్నాడు. చూడండి, ఆయన తన పరిశుద్ధ మందిరమును కట్టించెను. ఎలా కట్టించాడట? ఎలా కట్టించాడు? కొన్నాళ్ళు ఉండి పనికిరానిదిగా అయిపోయేదిగా. ఒకనాడు షీలోహులో కట్టించాడు మందిరం, అది కూల్చబడింది. ఒకనాడు యెరూషలేములో కట్టించే మందిరం, అది కూల్చబడింది. ఏ ఫిజికల్ మందిరమైనా కూల్చబడుతుంది, కానీ దేవుడు అంటున్న ఆ మందిరం ఎలాగుందంట? నిత్యముగా స్థాపించినట్లు. ఒక అంతరిక్షాన్ని చూడగలిగితే అది నిత్యముగా స్థాపించబడింది, ఒక భూమిని చూడగలిగితే అది నిత్యముగా స్థాపించబడింది. అలాగే తన పరిశుద్ధ మందిరమును కట్టించెను. ఎక్కడ కట్టించాడండి? ఎక్కడ కట్టించాడు? నిత్యముగా ఉండుటకే ఆయన ఎక్కడ కట్టించాడు అంటే కిందకి 70వ వచనంలో నుండి వెళ్ళగలిగితే, తన దాసుడైన దావీదుని కోరుకొని. ఇందాక మనం ఏం చదువుకున్నాం? ఆయన ఒక ప్లేస్ని చూస్ చేసుకోలేదు, ఒక ఫిజికల్ మందిరాన్ని దేవుడు చేసుకోలేదు, కానీ ఒక మనిషిని చూస్ చేసుకున్నాడు, ఒక మనిషిని ఎంచుకున్నాడు. ఎందుకు ఎంచుకున్నాడు అంటే ఆయన ద్వారా ఆ మందిర నిర్మాణము జరగాలి. ఎప్పటి ప్రణాళిక ఇది? దానికి నాంది పలికింది ఎవరు అని అడిగితే దావీదు గారు. అందుకే దావీదు వేరు చిగురు సంతానమైన యేసుక్రీస్తు. ఏదైతే దావీదు దగ్గర దేవుడు చూశాడో దానిని నిలబెట్టడానికి దేవుడు ప్రయత్నపడ్డాడండి. ఏంటి దావీదు నిలబెట్టింది? ఏదైనా రాజ్యాన్ని నిలబెట్టాలని రాజు ఆలోచిస్తాడేమో, కానీ ఇక్కడ దావీదు ఏం ఆలోచించాడు? దేవుని మందిరాన్ని స్థిరముగా నిలబెట్టాలన్న ఆలోచన కలిగిన వాడు. ఏంటి మందిరం కట్టాలనుకుంటున్నాడంటే ఆల్రెడీ దావీదు తనలో ఏం కట్టేశాడు? ఆలోచించండి. షాజహాన్ తాజ్మహల్ కట్టాడు. తాజ్మహల్ అనేది బయటకి మనకి కనబడక ముందే ఆ తాజ్మహల్ ఎక్కడ రూపంపడింది? షాజహాన్ రూపంలో, ఆలోచనలో ఉన్నది కదండి. అంటే దావీదు ఒక మందిరాన్ని కట్టాలి అన్న ఆశ చూపెడతాడంటే ఆల్రెడీ తను తాను ఎలా మలుచుకున్నాడు? దేవుని మందిరముగా తను తాను మలుచుకున్నాడు. నువ్వు ఉన్నావు చాలు, నాకు ఇంకే మందిరము వద్దు. ఏది కావాలంటున్నాడు దేవుడు? నువ్వే కావాలి, నువ్వు ఉన్నావు, నాకు చాలు, ఏ మందిరము వద్దు. నేను ఏ పట్టణాన్ని కోరుకోలేదు, ఏ ప్లేస్ని కోరుకోలేదు, ఏ మందిరాన్ని కోరుకోలేదు, నిన్ను కోరుకున్నాను. అందుకే నేను ఎక్కడి నుండి తీసుకుని వచ్చాను? గొర్రెల దొడ్డి నుండి నేను నిన్ను తీసుకొచ్చాను. ఏది కొనుక్కున్నాడట? దావీదును కొనుగొట్టిని. నా చిత్తానుసారమైన మనుష్యుడు ఆయనను నేను కనుగొంటిని అని అన్నాడు. ఆయనను ఎలా కోరుకున్నాడంట?
తన దాసుడైన దావీదును కోరుకుని గొర్రెల దొడ్డులో ఉండి అతన్ని పిలిపించెను. పాడి గొర్రెలను వెంబడించుట మానిపించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇజ్రాయెల్ను మేపుటకే ఆయన అతనిని రప్పించెను. అతడు యథార్థ హృదయుడే వారిని పాలించెను, కార్యములు యందు నేర్పరి అయి వారిని నడిపించెను. మేపెను నడిపించెను. ఏది కావాలి చెప్పండి? మానవ సమాజానికి ఏది కావాలి? ఏది మందిరంగా ఉండాలి అని అంటే నువ్వు నేను సమాజానికి మందిరంగా ఉండాలి. భౌతికపరమైన మందిరాలు అవి నిష్ప్రయోజనం, దానివల్ల ఎటువంటి యూజ్ ఎవరికి లేదు. కానీ నువ్వు మందిరంగా మలచబడితే నీ ద్వారా అనేకులు ఏమవుతారు? దేవుని నామాన్ని తెలుసుకుంటారు, ఆ దేవుని దగ్గరకు పరిగెట్టుకొని రాగలుగుతారు. దావీదు తాను అలా ఉండడమే కాదు, తన ద్వారా సమాజాన్ని కూడా ఎలా చేయాలనుకున్నాడండి? తన ద్వారా సమాజాన్ని కూడా ఎలా చేయాలనుకున్నాడు? దేవుడు కూడా కోరుకున్నది అదే కదా. గొర్రెలను మేపడం కాదు, నువ్వు పాడి గొర్రెలను మేపడం కాదు, తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇజ్రాయేలును మేపుటకు ప్రజలను మేపాలి. నువ్వు ఎలాగైతే నాకు మందిరంగా ఉన్నావో ఈ సమాజం కూడా నాకు మందిరముగానే ఉండాలి. ఈ సమాజం కూడా ఎలాగ ఉండాలి? నాకు మందిరముగానే ఉండాలి. ఆ పనిని స్టార్ట్ చేసింది దావీదు గనుక ఆ దావీదుని గూర్చి మాట్లాడుతూ ఎవరిని చూపెడుతున్నాడు? చిగురని యేసుక్రీస్తు వారిని చూపెడుతున్నాడు. యేసుక్రీస్తు వారు మన మధ్య ఉన్నప్పుడు ఆయన ఎలాగున్నాడు? మత్తయి సువార్త 12వ అధ్యాయము 6వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 6వ వచనం. దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను. ఏ దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు? ప్రజలు ఏదైతే గొప్పగా ఎంచుతున్నారో, ఆ రోజుల్లో శృంగారమున దేవాలయం ఏదైతే ఉందో దానిని గొప్పగా ఎంచుతున్నారు. అలాంటి దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని మీతో చెప్పుచున్నాను. దేవాలయం కంటే గొప్పవాడు ఎవరని చెప్తున్నారు ఇక్కడ? భౌతిక కట్టడం కంటే గొప్పవాడు ఎవరని చూపెడతాడు? ఒక మనిషి తను చూపెట్టుకుంటున్నాడు. చూపెట్టుకున్న తర్వాత ఏమన్నాడు చూడండి. యోహాను సువార్త 2వ అధ్యాయము 19వ వచనము. యోహాను సువార్త 2వ అధ్యాయం 19వ వచనం. యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దానిని లేపుదునని వారితో చెప్పాను. చూడండి, దావీదు సేమ్ టు సేమ్ ఎక్కడ కనబడుతున్నాడండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో కనబడుతున్నాడు. దావీదు దేవుని మందిరాన్ని కడదాం అనుకున్న ఆ ఆలోచన రావడమే దేవుడు హర్షించేశాడు. ఎందుకంటే నువ్వు కట్టాలన్న ఆలోచన కలిగి ఉన్నావు అంటే ఆల్రెడీ నువ్వు ఎలా చేసుకున్నావు? నాకు దేవాలయంగా చేసుకున్నావు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దానిని లేపుదురని వారితో చెప్పాను. ఏది దేవాలయం చెప్పండి? కట్టడము దేవాలయం అని అంటున్నాడా? లేదా దేవుడు కోరుకొని తాను ఈ భూమి మీద స్థాపించిన మనిషిని దేవాలయంగా కోరుకుంటున్నాడు? మనల్ని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవుడు కోరుకుంటున్నాడు. యేసు ఈ దేవాలయమును పడగొడు అంటే తాను దేవునికి ఆలయముగా యేసుక్రీస్తు వారు మలచుకున్నారు. ఇప్పుడు ఈ ఆలయాన్ని మలచుకున్న తర్వాత ఈయన ఎలా ఆకర్షిస్తున్నాడు అని చూడగలిగితే ఏముంది? మనం పర్వతాల శిఖరమున దేవుని మందిర పర్వతము స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడి అలాంటి మందిరాన్ని ఎవరు చూసి వస్తారట? ప్రవాహం వలె అన్ని జనులు అందులోనికి వచ్చెదురు అని అన్నాడు కదండి. ఇప్పుడు ఈయనే దేవుని మందిరం అయితే ఈయన అన్ని జనులను ఎలా ఆకట్టుకున్నాడు? మభ్యపెట్ట ఏదైనా ఆశ చూపించా? ఈరోజు అంటున్నారు కదా మత మార్పిడి అంటున్నారు కదా. ఆలోచించండి, ఏదైనా బలవంతంగా వారిని తీసుకుని వస్తున్నాడా? లేదు. ప్రేమ వల్ల నిజమైన మందిరం అయితే ఎలా ఆకర్షిస్తుందో చూపెడుతున్నాడు. యోహాను సువార్త 12వ అధ్యాయము 32-33 వచనాలు. నేను భూమి మీద నుండి పైకి ఎత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందునని చెప్పాను. అంటే భూమి మీద నుండి పైకి ఎత్తబడ్డం అంటే
భూమి మీద నుండి పైకి ఎత్తబడ్డం అంటే పరలోకానికి వెళ్ళిపోవడం. కిందకి చూడండి. తాను ఏ విధముగా మరణం పొందవలసి ఉండనో సూచించు ఆయన ఈ మాట చెప్పను. అంటే పైకెత్తబడ్డం అనేది దేన్ని సూచిస్తుంది? మరణాన్ని సూచిస్తుంది. ఏ మరణం అది? ఆయన ఎక్కడ వేలాడాడని చెప్పాడు? భూమికి ఆకాశానికి మధ్య శిలువ మీద వేలాడాడు. అది పైకెత్తబడ్డం అంటే. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందునని చెప్పాను. అన్ని జనులు ప్రవాహం వలె ఆ మందిరానికి రాగలుగుతున్నారంటే ఏ రకమైన ఆకర్షణ ఆయన చూపించాడు అని చూడగలిగితే, తన్ను తాను వారి కొరకు అర్పించుకొనడము ద్వారా ఆయన ఆకర్షించాడు. మనల్ని ఏది ఆకర్షించిందండి? అదే కాదా? మనల్ని ఏది ఆకర్షించింది? సిలువ మరణం కాదా? ఇంకేదైనా ఆకర్షించిందా? ఇంకో మీ జీవితాల్లో మేలు కలిగితే అన్న మేలుని చూసి నువ్వు వచ్చావా యేసుక్రీస్తులోనికి? పోనీ అలాగొచ్చిన పరిపూర్ణ దశకి వెళ్ళినప్పటికీ నీకేం అర్థం కావాలి? పౌలు గారిలాగా ఇగో నా కొరకు ఆయన తన్ను తాను అర్పించుకున్నాడు, ఇప్పుడు బ్రతుకుతున్నది నేను కాదు నా యందు క్రీస్తే బ్రతుకుతున్నాడు. అంటే ఈరోజు నేను జయము కలిగి ఉండడానికి కారణం ఎవరు? ఆయన ప్రాణ త్యాగం కదండి. ఏది ఆకర్షించింది సమాజాన్ని? ఆయన శిలువ మరణము అనేకులను ఆకర్షించింది. ఇది నిజమైన మందిరం. ఇప్పుడు మందిరం అర్థమైందా? మందిరం అర్థమైంది. మందిరాన్ని ఎవరు కట్టారు? ఎవరు కట్టారు? ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు. ఆయనే చిగురు అని ఒకడు కలడు, ఆయన దేవుని మందిరమును కట్టును అన్నాడు. ఇప్పుడు ఎవరు కట్టారు అన్నది అర్థమైపోయింది. ఇప్పుడు కట్టబడిన ఈ మందిరాన్ని దేవుడు ఎక్కడ ఉంచుతున్నాడు? ఇప్పుడు పర్వత శిఖరాల పైన దేవుని మందిర పర్వతము కొండల కంటే ఎత్తుగా ఎత్తబడి. పర్వతాలంటే ఏంటి? పర్వతాలేంటి? అర్థం కాలేదు. మందిరం ఏంటో అర్థమైంది. మందిరం అర్థమైంది. మందిరాన్ని అంత హైట్లో ఎందుకు ఉంచాడంటే అందరి దృష్టి ఎక్కడ పడాలి? ఎక్కడ పడాలి? ఎత్తబడిన మందిరం మీదే పడాలి. విశాఖపట్నంలో మాకు ఏరాడ కొండ ఉంటుంది. అక్కడే లైట్ హౌస్ ఉంటుంది. అంటే సముద్రంలో వచ్చే షిప్స్కి సూచిక, అంటే ఇది ఒడ్డు అని చూపించే లైట్ హౌస్. ఆ లైట్ హౌస్ ఆనుకొని నేవల్ క్వార్టర్స్ ఉంటుంది. రాత్రి అవ్వగానే ఆ నేవల్ క్వార్టర్స్ లైట్లతో నిండుగా కనబడుతుంది. ఎత్తుగా ఉండబడిన పట్టణం మళ్ళీ ఆకర్షిస్తుందా లేదా? సముద్రం తీరానికి వెళ్తే గనక ఏరాడ పర్వతం మీద ఉన్న ఆ టౌన్ అనేది మనకి కనబడుతుంది. అంటే కొండ మీద ఉన్నది దాగి ఉండదు, కొండ మీద ఉన్నది క్లియర్గా కనబడుతుంది. మరి దేవుడు ఈ కార్యాన్ని తన మందిరంగా కట్టుకున్న యేసుక్రీస్తుని ఎక్కడ నిలబెట్టాలనుకుంటున్నాడు? ఆ త్యాగం ఊరికనే పోకూడదు. ఆ త్యాగం అందరికీ కనబడేలాగా ఆయన ఎక్కడ ఉంచాలి? పర్వత శిఖరము పైన. పర్వత శిఖరము పైన. మన గురించి కూడా మాట్లాడుతూ ఏమన్నాడంటే, మన గురించి మాట్లాడుతూ మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఎవరిని వెలుగై ఉన్నారని చెప్తున్నాడు? మనల్నే కదా. ఏంటా వెలుగు? ఏంటా వెలుగు? ఏ రకంగా వెలుగు మనం అంటే, కిందకి వెళ్ళినప్పటికీ మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద ఉన్న పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపం వెలిగించి క్రొంచము కింద పెట్టరు కానీ అది చూడండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఏంటంటే, ఒక దీపం బుడ్డి వెలిగించాం అనుకోండి, ఈరోజు మనం ఎక్కడ పడితే అక్కడ లైట్లు వేసుకోవచ్చు, పక్కన వేసుకోవచ్చు, వెనక వేసుకోవచ్చు, ఎక్కడైనా వేసుకోవచ్చు. కానీ దేవుడు దీపస్తంభాన్ని ఎందుకు చూపెడతాడంటే అది మీనింగ్ని ఇస్తుంది. ఏంటో మీనింగ్ అంటే, అందరికీ వెలిగడానికి పూర్వంలో కరెంట్ లేనప్పుడు ఒకటే లైట్ ఉండేది. ఆ లైట్ అందరికీ వెలిగడానికి ఎక్కడుండేది? దీపస్తంభం అని దానికి ఒక ఉంటుంది ప్లేస్, దాని మీద పెడతాం. అది పైన ఉంటేనే వెలుగు, కానీ కింద ఉంటే వెలుగా? కింద ఉంటే ఎవరికి వెలుగుని ఇవ్వదు. కనుక వెలుగు అనేది ఎక్కడ ఉంచాలి? పైనే ఉంచాలి. ఇప్పుడు మీరు లోకానికి వెలుగు అన్నాడు. ఏ రకమైన వెలుగు మీరు? ఏ రకమైన వెలుగు మీరు ఒక పైన ఉంచడానికి? కొండ మీద ఉన్న పట్టణము మరుగై ఉండనేరదు అని చెప్తున్నాడు కదా. మనం అదే మాట్లాడుతున్నాం. దేవుడు మందిరంని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కడితే ఆ మందిరాన్ని ఎక్కడ స్థిరపరిచాడట?
పర్వత శిఖరమున కొండల కంటే ఎత్తుగా ఉన్న ప్లేస్లో ఆయన దానిని హెచ్చించాడు, స్థిరపరిచాడు అని చూడగలిగితే ఇప్పుడు ఆ లైటు అందరికీ కనబడుతుంది. ఇందుకే ఏంటా లైటు? యేసుక్రీస్తు వారి లైట్ ఏంటో అర్థమైతే మీ లైట్ ఏంటో అర్థమవుతుంది. యేసుక్రీస్తు వారి లైట్ అంటే ఎలా ఆకర్షిస్తా అన్నాడు? వెలుగును చూచి చీకట్లో ఉన్న పురుగులు ఎలాగైతే వెలుగు దగ్గరకు ఆకర్షింపబడతాయో, ఇప్పుడు అన్ని జనులు అందరూ యేసుక్రీస్తు వారి దగ్గరకు ఆకర్షింపబడుతున్నారంటే ఆయన ఏ రకంగా ఆకర్షించాడు ఇందాక చదువుకున్నాం. ఆయన నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అనేకులను ఆకర్షించుకుంది, నా ఎద్దుకు ఆకర్షించుకుంది అంటే శిలువ మరణం అనే ఆ కార్యము ద్వారా అనేకులను ఆకర్షించుకున్నాడంటే ఇప్పుడు ఆయన వెలుగేంటి? దేవుని కొరకు తన్ను తాను అప్పగించుకోవడం అనేది ఆయన వెలుగు. ఇప్పుడు మీ వెలుగేంటి? కిందకి చదవండి, మత్తయి సువార్త. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింప నీయుడు. ఈరోజు మీరు ఎలాగ ఆకర్షిస్తున్నారు సమాజాన్ని? బోధ చేసా? ఆలోచించండి. యేసుక్రీస్తు నమ్ముకోండి, మీకు అది కలుగుతుంది ఇది కలుగుతుంది అని చెప్పా? ఎలాగా? మీ వెలుగు ఏంటని చెప్తున్నాడు ఇక్కడ? సత్క్రియలు. సత్క్రియలు అను వెలుగు ద్వారా మీరేం చేయాలి? సమాజాన్ని ఆకర్షించాలి. అలా ఆకర్షించిన వారు ఏమని చెప్తున్నారు? దేవుణ్ణి మహిమపరుస్తున్నారు. అంటే మీరు వారి ఎదుట బ్రతికే విధానమే వారిని ఆకర్షిస్తుంది. అలా ఆకర్షింపబడిన వారు ఎవరిని మహిమపరుస్తున్నారు? దేవుణ్ణి మహిమపరుస్తున్నారు. అర్థమైందా? ఇప్పుడు యేసుతో పాటు ఎవరున్నారంటే అర్థమవుతుంది. ఆ దేవాలయంలో యేసుతో పాటు ఎవరున్నట్టు అర్థమవుతుంది? మనం ఉన్నాం కదా. ఆయన కట్టాడు, ఆ కట్టిన దాంట్లో మనం కూడా ఒక ఇటుకగా చేర్చబడుతున్నాం లేదా? సజీవమైన రాళ్లగా మీరు మందిరంలోనికి ఒక్కొక్క ఇటుకగా చేర్చబడుతున్నారు. ఇప్పుడు మనమే ఆయన మందిరం అన్నప్పుడు ఈ మందిరాన్ని దేవుడు అక్కడ ఉంచుతున్నాడు. ఇంతకీ పర్వతాలు ఏంటి, కొండలేంటి? అది అర్థమైతే దేవుడు ఎంత ఉన్నతమైన స్థాయిలో మనలను అంటే ఈ దేవాలయాన్ని ఉంచాడు అన్నది మనకి అర్థమవుతుంది. పర్వతాలు ఏంటి, కొండలు ఏంటి చూడగలిగితే ఉపద్య 1వ అధ్యాయము 8వ వచనం. ఆ దినమందు ఏశావు పర్వతములలో వివేచన లేకపోనట్లు ఏదోములో నుండి జ్ఞానులను నాశనం చేతును, ఇదే యెహోవా వాక్కు. అంటే ఏశావు పర్వతములలో వివేచన లేకపోనట్లు. పర్వతాల్లో వివేచన ఏంటండి? పర్వతాల్లో ఏముండాలి? సమృద్ధి ఉండాలి, అంతే కదండి. పర్వతాల్లో ఏముండాలి? వన్యప్రాణులకు అవసరమైన ఆహార సమృద్ధి పర్వతాలలో ఉండాలి. కానీ ఇక్కడ ఏమన్నాడు? ఏశావు పర్వతములలో వివేచన లేకపోవునట్లు ఏదోములో నుండి జ్ఞానులను నాశనము చేతును, ఇదే యెహోవా వాక్కు. పర్వతాలలో వివేచన ఏంటి? కొండలకు వివేచన ఏంటి? అర్థమవుతుందా? ఇంకొక వచనం చదువు, జకర్యా గ్రంథము 4వ అధ్యాయం 7వ వచనం. గొప్ప పర్వతమా, జెరుబ్బాబేలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు? నీవు చదును భూమి వగుదువు. కృపగలుగునుగాక అనే జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసి పెట్టించును. ఇక్కడ జకర్యా గ్రంథంలో జెరుబ్బాబేలు అన్న దేవుడు నియమించిన అధిపతిని ఆయన కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి ఒక అధికారము అక్కడ పనిచేస్తుంది. ఆ అధికారాన్ని దేవుడు దేంతో పోల్చాడు? గొప్ప పర్వతమా, జెరుబ్బాబేలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు? నీవు చదును భూమి వగుదువు. అంటే పర్వతంగా ఉన్న నిన్ను ఏం చేస్తాను? నేలమట్టము చేస్తాను. ఏంటి పర్వతంగా ఉన్నది నేలమట్టం చేయడం అంటే? ఏదైతే అధికారముతో నువ్వు దేవుని మందిరాన్ని కట్టనివ్వకుండా జెరుబ్బాబేలును అడ్డగిస్తున్నావో ఆ అధికారాన్ని లేకుండా నేను చేస్తానంటే దేన్ని చూపెడుతున్నాడు ఇక్కడ? పర్వతాలుగా దేన్ని చూపెడుతున్నాడు?
మానవ సామ్రాజ్యాలను దేవుడు పర్వతాలుగా చూపెడుతున్నాడు. దేనండి అర్థమైందా? ఇందాకలా ఏషావు పర్వతములలో వివేచన లేకపోయినట్లంటే ఫస్ట్లోనే రాజులు ఎక్కడి నుండి వచ్చారని చూడగలిగితే బైబిల్ గ్రంథం చదివినప్పుడు మీకు అర్థమవుతుంది. ఏదోములోనే ఫస్ట్ రాజులు వచ్చారు. అప్పటికి ఇంకా ఇజ్రాయెల్లో రాజులు లేరు. ఏదోములోనే ఎవరు వచ్చారు? రాజులు, రాజ్యపాలన అప్పుడే ప్రారంభింపబడింది. కనుక దాన్ని ఏమన్నాడంటే ఏషావు పర్వతములలో వివేచన లేకపోయినట్లంటే దాన్ని పాలించే నాయకులు ఏముండదు, వివేచన ఉండదు. ఆ సామ్రాజ్యాలను ఎలా పోలుస్తున్నాడు? పర్వతాలుగా పోలుస్తున్నాడు. చూడగలిగితే కీర్తనల గ్రంథము 68వ కీర్తన 15-16 వచనాలు. బాషాను పర్వతము, దేవపర్వతము, బాషాను పర్వతము, శిఖరములు గల పర్వతము, శిఖరములు గల పర్వతములారా, దేవుడు నివాసముగా కోరుకున్న కొండను మీరెలా ఓరచూపులు చూస్తున్నారు? యెహోవా నిత్యము అందులోనే నివసించును అన్న మాటని మాట్లాడుతుంది. ఇంతకీ బాషాను పర్వతము, దేవపర్వతము, బాషాను పర్వతము, శిఖరములు గల పర్వతం అంటే ఆ పర్వతంగా దేన్ని చూపెడుతున్నాడు? ఐగుప్తులో నుండి ఇజ్రాయేలీలు అరణ్య మార్గముగా కనాను దేశానికి చేరుకోవాలన్నప్పుడు మోషే ఇజ్రాయేల్ అందరిని నడిపించి అర్నోను ఏటి దగ్గరికి వస్తారు. అర్నోను ఏటి దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ నుండి యోర్దాను నది దాటి కనాను దేశానికి రావాలి. అలా వెళ్ళడానికి మీరు పర్మిషన్ ఇవ్వండి అని ఇద్దరు రాజుల్ని అడుగుతాడు మోషే. ఎవరు వాళ్ళు? ఆమోరీల దేశం ఏలుతున్న సీహోను ఒకడు, ఓగు ఒకడు. బాషానికి అటుపక్క ఒక రాజ్యం, బాషానికి ఇటుపక్క ఒక రాజ్యం. ఈ రెండు రాజ్యాలను ఏం చేశాడు? దేవుడు నశింప చేశాడు. ఇది పర్మిషన్ ఇవ్వకపోగా తిరుగుబాటు చేసినందుకు దేవుడు వారిని ఏం చేశాడు? ఇజ్రాయెల్ ద్వారా నశింప చేశాడు. ఇప్పుడు బాషాను పర్వతము, దేవపర్వతము, బాషాను పర్వతము, శిఖరములు గల పర్వతము, శిఖరములు గల పర్వతములారా, దేవుడు నివాసంగా కోరుకున్న కొండను మీరు ఎలా ఓరచూపులు చూస్తున్నారు? కొండ ఎక్కడైనా, కొండ పర్వతాల మధ్య ఓరచూపులు ఏమైనా ఉంటాయా? ఆలోచించండి. మనిషి ఓరచూపులు చూస్తాడు, స్టేర్ చేస్తాడు, ఇలాగా కళ్ళు పెద్దవి చేసి స్టేర్ చేస్తాడు. అంతేగాని కొండలకి పర్వతాలకి మధ్యన అది ఏముంటుంది? ఐ కాంటాక్ట్ ఏముంటుంది? అంటే దీని అర్థం ఇజ్రాయెల్ సమాజం అటుపక్క వెళ్ళడానికి ఇష్టం లేక వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈ సమాజాన్ని అడ్డుకుంటున్నారు. అలాంటి పర్వతాలుగా ఉన్న ఆ ఇద్దరు రాజుల్ని ఎవరు నాశనం చేశారు? దేవుడు నాశనం చేశాడు. బాషాను పర్వతము, దేవపర్వతము, దానికి ఒక పేరుంది. బాషాను పర్వతము, శిఖరములు గల పర్వతము, రెండు రాజ్యాలు. శిఖరములు గల పర్వతములారా, దేవుడు నివాసంగా కోరుకున్న కొండను, మీరు పెద్ద అప్పటికే అధికారంలో ఉన్నారు, దేవుడు చిన్న రాజ్యాన్ని స్థాపించాలని అనుకుంటున్నాడు. ఇజ్రాయెల్ రాజ్యం చిన్న రాజ్యం కనుక దాన్ని దేంతో పోలుస్తున్నాడు? కొండగా పోలుస్తున్నాడు. దేవుడు నివాసంగా కోరుకున్న కొండను మీరు ఎలా ఓలచూపులు చూచుచున్నారు? పర్వతాలు, కొండ అంటే అర్థమైందా? పెద్ద మహా సామ్రాజ్యాలని దేవుడు పర్వతాలతో పోల్చాడు, చిన్న చిన్న రాజ్యాలని దేవుడు కొండలుగా పోల్చాడు. ఇప్పుడు ఎక్కడ ఉంచుతున్నాడు ఈ మందిరాన్ని? స్థాపింపబడిన యేసుక్రీస్తు వారు చిగురు అనేవాడు కట్టించిన ఈ మందిరాన్ని దేవుడు దేనికన్నా హెచ్చుగా ఉంచుతాను అన్నాడు. ఆ విషయాన్ని చూడగలిగితే దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 34-35 వచనాలు, అలాగే 44-45 వచనాలు. మరియు చేతి సహాయం లేక తీయబడిన ఒక రాయి, ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తినీలుగా విరగ్గొట్టినట్టు తమకు కనబడింది. అంతటి ఇనుమును మట్టియు ఇత్తడియు వెండి బంగారమును ఏకంగా దంచబడి కళ్ళములో చెత్తవలే కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని ప్రతిమను విరగ్గొట్టిన ఆ రాయి సర్వభూతలమంత మహాపర్వతము ఆయన. ఏది పర్వతమైందంట? దేవుని మందిర పర్వతము అని దేని గురించి మాట్లాడుతున్నాడు అని చూడగలిగితే, ఏ రాయి అయితే ఆ సామ్రాజ్యాలను పడగొట్టిందో ఆ రాయి ఎలాగైపోయిందట? సర్వభూతలమంతా మహాపర్వతము ఆయన.
ఇప్పుడు 44-45 వచనాలు. ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దాని అన్నిటికీ నాశనం కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నింటినీ పగులగొట్టి నిర్మూలం చేయను. అది యుగముల వరకు నిలిచును. చేతి సహాయము లేక పర్వతము నుండి తీయబడిన ఒక ఆ రాయి, పర్వతము నుండి తీయబడిన ఒక రాయి. ఏ సామ్రాజ్యం అంటే అది? ఒక పర్వతంగా దేవుడు పోలిస్తున్నాడు. ఏ సామ్రాజ్యం అది? యోధా సామ్రాజ్యం, లేదా దేవుని రాజ్యం అనుకోండి. యోధా సామ్రాజ్యం నుండి పర్వతం నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును, ఇత్తడిని, మట్టిని, వెండిని, బంగారమును పగలగొట్టగా తమరు చూచితరే. ఇందువలన మహాదేవుడు ముందు జరగబో సంగతి రాజులకు తెలియజేస్తున్నాడు. కల నిశ్చయము దాని బాగు నమ్మదగినది అని దానియేలు రాజుతో చెప్పాడు. ఏ రాయి అండి? ఏ రాయి ఏ పర్వతాలను తుత్తినిలుగా చేసింది? పర్వతము నుండి తీయబడిన ఆ రాయి ఆ మహా సామ్రాజ్యాలను ఏం చేసింది? తుత్తినీళ్ళుగా చేసింది. అది ఎలాగా మారిపోయింది? సర్వభూతలమంతా మహాపర్వతముగా మారిపోయింది. అదేందా? పర్వతాల శిఖరాలు అని అంటే లోకాన్ని అప్పటికి ఏలిన మహా సామ్రాజ్యాల కంటే మించి దేవుడు దేన్ని ఉంచాడు? దేవుని మందిర పర్వతాన్ని దేవుడు అక్కడ ఆ లెవెల్లో స్థిరపరిచాడు అన్నప్పుడు, ఇప్పుడు దేవుని మందిర పర్వతం మీద ఏముంది? శిఖరాన కొండల కంటే ఎత్తుగా ఎత్తబడి యెహోవా మందిరం ఉంది. కొండలేంటి? దేవుని మందిర పర్వతమే కదా అది. దేవుని మందిర పర్వతంలోనే మళ్ళా కొండలేంటి? దేవుని మందిర పర్వతంలో మళ్ళా కొండలేంటి? చిన్న సామ్రాజ్యాల దేవుని మందిర పర్వతములోనే కొండల కంటే ఎత్తుగా ఎత్తబడి అని అంటున్నాడు. ఇంతకీ ఈ దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి చూడగలిగితే, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సు అయి ఉన్నాడు. అంటే దేవుని రాజ్యంలో కూడా ఎవరెవరు ఉన్నారు? దేవుని పర్వతమే, ఇదంతా దేవుని పర్వతమే. ఆ దేవుని పర్వతంలో కూడా, దేవుని రాజ్యంలో కూడా ఎవరెవరు ఉన్నారు? ప్రధానులుగా నియమింపబడిన వారు ఉన్నారు, అధికారులుగా నియమింపబడిన వారు ఉన్నారు. వీరెవరు? కొండలుగా పోల్చాడు. దేవుని మందిర పర్వతంలో కొండలుగా ఉన్నది ఎవరు? ఆ ప్రధానులు, అధికారులను దేవుడు ఉంచాడు. వాటికంటే పైన ఎవరిని ఉంచాడు శిరస్సుగా? ఇప్పుడు కొండల కంటే ఎత్తుగా ఎత్తబడిన వాడు అంటే, కొండలంటే ఏంటి అక్కడ? దాని అర్థం దేవుడు అప్పటికి ఏ అధికారాలను అప్పగించాడో వాటన్నింటికన్నా హెచ్చుగా ఎవరిని ఉంచాడు అని చూడగలిగితే, దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఉంచాడు. ఎక్కడ? లోకరాజ్యాల కన్నా ఎత్తుగానే ఉంచాడు. కానీ లోకరాజ్యాల కన్నా ఎంత ఎత్తుగా ఉంచాడంటే, దేవుని రాజ్యంలో కూడా అధికారాలు ఉన్నాయి. ఆ అధికారాలకు మించి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఉంచారు. ఊహించుకోండి ఒకసారి ఎంత ఎత్తులో ఉన్నాడో. ఆ ఎత్తులో ఎవరు కూడా ఉన్నారో తెలుసా? మీరు, నేను. ఎందుకు? ఆయన శిరస్సు అయితే, సంఘానికి ఆయన శిరస్సు అయితే, సంఘానికి శరీరం ఎవరు? ఆయన సంఘానికి శిరస్సు అయితే సంఘం ఎవరు? మనమే కదా ఆయన శరీరం. అంటే ఇప్పుడు మనల్ని దేవుడు మందిరంగా మారితే ఎక్కడ ఉంచుతానంటున్నాడు? లోకరాజ్యాలను పక్కన పెట్టండి. ఎందుకంటే లోకరాజ్యాల శిఖరాలని కొట్టేసి పైన పెట్టేశాడు. ఇప్పుడు ఎవరికన్నా పైన ఉంచాడట? దేవుని అధికారం కింద ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకంటే హెచ్చుగా నిన్ను ఎక్కడ ఉంచాడట? పర్వత శిఖరాన ఉంచాడట. ఎంత హైట్లో ఉన్నారు ఆలోచించండి. ఎవరున్నారు? క్రీస్తు ఒకడే ఉన్నాడా? క్రీస్తుతో పాటు మనం ఉన్నావా? ఇదంతా ఎందుకు చెప్పానంటే, సంఘముగా దేవుడు మనల్ని ఏ స్థాయిలో ఊహించుకుంటున్నాడో ఒక్కసారి ఆలోచించండి. సంఘముగా మనల్ని దేవుడు ఏ స్థాయిలో ఊహించుకుంటున్నాడు? ఎంత ఎత్తులో ఊహించుకుంటున్నాడు? అంత ఎత్తులో మిమ్మల్ని ఉంచాలి అని అంటే మీలో ఏం కనబడాలి? క్రీస్తుని అంత ఎత్తులో ఉంచాడు. ఎందుకు ఉంచాడు? ఆయనలో ఆ క్రియని దేవుడు చూశాడు కనుక ఆయన్ని అంత ఎత్తుకి
ఎత్తాడు. ఇప్పుడు ఆయనలో మనం అవయవాలుగా మారాలి అని అంటే, మనం ఒక ఇటుక బెడ్లాగా మందిరంగా కట్టబడాలంటే మనలో ఏం చూడాలి? సత్క్రియలను చూడాలి. ఆ సత్క్రియలే ఎవరిని ఆకర్షిస్తాయి? అన్ని జనులను ఆకర్షిస్తాయి. అన్ని జనులను ఆకర్షిస్తాయి. ఇక్కడ ఏదో ఉంది, నేర్చుకోవాలి. వాళ్ళని అడ్డమే కాదు, మనం కూడా అవి నేర్చుకొని ఆ మాదిరిలో నడాలి అన్నట్టుగా మన ప్రవర్తన అనేది సమాజం మధ్య ఉండాలి. అది దావీదు ప్రారంభించాడు. దావీదు ప్రారంభించిన దానిని యేసుక్రీస్తు వారు స్థిరపరిచినట్లుగా కనబడుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక, చివరిగా ముగించుకున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము లాస్ట్ 3 వచనాలు చదవండి. మరియు ఏ రెఫరెన్స్ అది? 22. మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తమునకు పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును సంపూర్ణత అయి ఉన్నది. ఎవరంటే ఆ సంఘం? ఆ సంఘానికి శిరస్సు ఎవరు? ఆయన సంఘానికి శిరస్సు ప్రభు అయిన క్రీస్తు అయితే గనక ఆ సంఘానికి శరీరంగా ఉన్నది మనమైతే. సమస్తమును, దేవుడు సమస్తాన్ని దేని కింద ఉంచాడట? ఏది సమస్తం? దేవుడికి ఏదైతే సమస్తం కింద ఉందో ఆ సమస్తాన్ని ఎవరి కింద ఉంచాడు? సంఘము కింద ఉంచాడు. కొండల కంటే ఎత్తుగా ఆలోచించండి. దేవుని మందిర పర్వతంలో కొండల కంటే ఎత్తుగా అంటే దేవునికి కింద ఎన్ని అధికారాలు ఉన్నాయి? అన్ని అధికారాలు ఎవరి కింద ఉన్నాయి? ఇప్పుడు మన కింద ఉన్నాయి. ఆ అధికారాల కింద ఎవరున్నారు? ఆ అధికారాల కింద ఎవరున్నారు? లోకాధికారాలు ఉన్నాయి. లోకాధికారాలు ఉన్నాయి. అపవాది యేసుక్రీస్తు అని ఒక కొండ మీదకి తీసుకెళ్ళిపోయి లోకరాజ్యాలన్నింటినీ ఇచ్చేస్తానన్నాడు. అరే, నువ్వు కొండ మీదకి తీసుకెళ్ళి ఇప్పించడం కాదు, నేను ఎక్కడ ఉంచుతాను తెలుసు. దాన్ని ఎక్కడ ఉంచుతాను? నువ్వు కొండ మీద ఉంచావు, నేను పర్వత శిఖరానికి హెచ్చించేస్తానని ఎక్కడికి తీసుకెళ్ళిపోయాడు అంటే అక్కడికి తీసుకెళ్ళిపోయాడు. లోకరాజ్యాలు అది ఇవ్వడం కాదు, లోకరాజ్యాలు ఎక్కడికి వచ్చి ఆయన యుద్ధకు పరుగున వచ్చి ఆయన ఎదుటకు పరుగున వచ్చి ఉన్నారు. అంత గొప్ప కార్యాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నెరవేర్చి దేవునికి ఒక మందిరంగా ఆయన నిలబడితే ఆ మందిరం కిందకి మనమందరము చేర్చబడుతున్నాం. అలాంటి మన కింద, మన పాదాల కింద ఏముంచాడు? దేవుడు సమస్తాన్ని ఏదైతే ఉన్నదో, దేవుడి దగ్గర ఏదైతే ఉందో ఆ సమస్తాన్ని ఎవరి పాదాల కింద ఉంచాడు? సంఘము పాదాల కింద ఉంచారన్నప్పుడు మనం దేని కొరకు భయపడాలి? ఒకసారి ఆలోచించాలి. దేనికి చింతపడాలి? ఒకసారి ఆలోచించండి. అవసరం? మీ స్థితిని ఒకసారి ఆలోచించండి. మీ స్థితిని ఒకసారి ఆలోచించగలిగితే దేన్ని గురించిన చింత మనకి అవసరం లేదు. ఏదైనా అంత హైట్లో ఉన్నందుకు, అంతగా దేవుడు మనల్ని ఉంచినందుకు దేవుడు నిజంగా అడిగితే ఏ కార్యాన్ని చేయకుండా ఉంటాడు? ఆలోచించండి. సమస్తాన్ని మనలను దేవుడు సమస్తముతో మనలను నింపగలిగే సమర్థుడు గనక దేనికి భయపడాల్సిన అవసరం లేదు. అంత ఉన్నత స్థితిలో దేవుడు మనల్ని ఉంచాడు అన్నప్పుడు మరలా దిగజారే స్థితికి మనము రాకూడదు. ఎక్కడికి? కొండలకి, దానికన్నా కిందకి దిగజారే స్థితి రాకూడదు. మమ్మల్ని ఎక్కడ ఉంచాడు? పర్వతాల శిఖరాన. ఒక పర్వతం అయితే ఆ పర్వత శిఖరాన నన్ను ఉంచాడు అన్నప్పుడు నువ్వు కొండల దగ్గరికి వచ్చావంటే ఏమవుతుంది? దాని అర్థం ఎవరికి అవమానాన్ని కలిగిస్తున్నావు? దేవునికి అవమానము. ఇంకొకడు ఎవరు? అపవాది. ఆడే హైట్లకు తీసుకెళ్ళగలిగాడు, కొండల హైట్లకి తీసుకెళ్ళగలిగాడు, శిఖరానికి తీసుకెళ్ళలేదు కదా. కనుక ఆడి ముందు మనం అవమానపాలు అయ్యేటట్లుగా మన ప్రవర్తన ఉండకూడదు. నిజంగా మన సత్క్రియలను కనపరిచి అనేకులను ఆకర్షించుకోగలిగితే మనకి ఏ లోటు దేవుడు కలుగా చేయడు. ఎందుకంటే మన పాదాల కింద సమస్తాన్ని దేవుడు ఉంచాడు. కనుక ఇప్పుడు మీకా గ్రంథము చివరిగా చదువుకొని, మీకా గ్రంథము అంత్యదినములలో యెహోవా మందిర పర్వతం అంటే దేవుని సామ్రాజ్యము ఆయన స్థాపిస్తున్నాడు. ఆ దేవుని సామ్రాజ్యము లోక సామ్రాజ్యాలు పర్వతాలుగా పోలిస్తే వాటి శిఖరాన స్థిరపరచబడి
కొండల కంటే ఎత్తుగా అంటే దేవుని అధికారాలన్నింటికంటే ఎత్తుగా ఎత్తబడగా, అంటే సంఘాన్ని అంత హైట్లో ఉంచగా ప్రవాహం వచ్చినట్లు జనులు దానిలోనికి ఒత్తురు. ఎప్పుడు నువ్వు వెలగగలిగితే, ఎప్పుడు నువ్వు వెలగగలిగితేనే నువ్వు ఆకర్షించగలుగుతావు. ఎలా వెలగాలి? ఇందాక మాట్లాడుకున్నాం, సత్క్రియల ద్వారా మనము వెలగలిగితేనే అన్ని జనులను ఆకర్షించుకోగలుగుతావు. కనుక అంత ఎత్తులో ఉన్న నిన్ను ప్రవాహం వచ్చినట్లు జనులు దానిలోనికి వత్తురు. కాబట్టి ఆ కాలంలో అన్ని జనులు అనేకులు వచ్చి సీయోనులోని ధర్మశాస్త్రంలో యెరూషలేము నుండి యెహోవా వాక్కును బయలు వెళ్ళును. యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదాము రండి. ఆయన తన మార్గముల విషయమే మనకు బోధించును. మనము ఆయన త్రోవల్లో నడుచుకుందామని చెప్పుదురు. నువ్వు నిజంగా ఆ వెలుగు, అంత హైట్లో నువ్వు వెలుగుగా నిలవబడగలిగితే వాళ్ళే నిన్ను నీ దగ్గరికి వస్తారు. ఎందుకంటే వెలుగుతో నువ్వేం చేస్తున్నావు? ఆకర్షిస్తున్నావు. అలా వచ్చిన వాళ్ళు ఊరకనే ఉంటారా? తెలుసుకొని మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నారు? ఆయన మార్గముల విషయం మనం బోధించడం, మనము ఆయన త్రోవలలో నడుచుకుందామని చెప్పుకొందరు. మళ్ళీ సమాజంలోకి వెళ్ళి వారు కూడా ప్రకటిస్తున్నారు. నువ్వు వెళ్ళి సమాజంలో ప్రకటించాల్సిన అవసరత లేదు. నువ్వు ఏం చేస్తే బాగుంటుంది? సత్క్రియనైన వెలుగును నువ్వు ప్రకాశింపజేస్తే బాగుంటుంది. నువ్వేం ప్రకటించాల్సిన అవసరత లేదు, అదే ప్రకటిస్తుంటుంది, అనేకులను ఆకర్షించుకుంటుంది. అంత ఉన్నతమైన స్థితిలో దేవుడు సంఘాన్ని ఉంచాడన్నప్పుడు ఒకసారి ఊహకే అందదు అది. అంత హైట్లో నిన్ను నన్ను ఉంచాడన్నప్పుడు మనం చిన్నగా ఆలోచించే వారముగా మనము ఉండకూడదు. అందుకే ఏమన్నాడు? పైన ఉన్న వాటినే వెతకండి. ఎంత హైట్లో ఉన్నావు? అక్కడ నుండి కొద్దిగా దూరమే. ఎక్కడికి? దేవుడు ఉండే పరలోకానికి. కనుక ఆ హైట్కి రీచ్ అయిన తర్వాత మళ్ళీ ఎవరిని చూడాలి? మనం దేవుణ్ణే చూడాలి, కిందకి కాదు. కనుక సంఘముగా మనము దేవుణ్ణి చూసేవారంగా ఉండాలి, కానీ కిందకి మరలా లోకాన్ని చూసేవారముగా మనము ఉండకూడదు. అంత ఎత్తులో దేవుడు మనలను నించోబెట్టాడు అన్న విషయాన్ని యెషయా ప్రవక్త ద్వారా, అలాగే మేకా ద్వారా మనకి తెలియపరుస్తున్నాడు. కనుక దేవుని పర్వత శిఖరాన్న ఉంచబడిన మందిరముగా మనము ఉండాలి, నిత్యము వెలగాలి, అనేకులను ఆకర్షించుకోవాలి. ఓకేనా? ప్రార్థన చేసుకుంటాం. మహోన్నతుడైన మా తండ్రి, ఘనమైన శ్రేష్టమైన పవిత్రమైన నామానికి వందనాలు. దేవా, ఏ స్థాయిలో మమ్మల్ని ఉంచారన్నది వాక్యం ద్వారా మాకు అర్థం చేయిస్తున్నారు తండ్రి. దేవా, ఆ స్థాయిలో ఉన్న మేము ఇంకా పైకే చూడాలి, కానీ కిందకు చూసేవారము ఉండకుండా, దేవా, మీ నామానికి అపకీర్తి కలిగించేవారము ఉండకుండా, అపవాది దాన్ని చూసి దేవా హేళన చేసేవాడుగా ఉండకుండా, దేవా ఆ స్థితి నుండి మమ్మల్ని తప్పించమని, దేవా ఏ స్థితిని అయితే కలుగు చేయడానికి ఇష్టపడుతున్నారో ఆ స్థితిలో మేము ఉండడానికి మా సాయశక్తిలో ప్రయత్నించగలిగే స్థితిని, సామర్థ్యాన్ని మాకు అనుగ్రహించమని, మరి ఈరోజు తరగతులు కూడా అందుకే జరుగుతున్నాయి తండ్రి. దేవా, మరి ఆ స్థితిలోనికి మేము అందరము చేరుటకు సహాయం దయచేయమని, ఇంకా జరగనైన పరిచయలో మీరే తోడుగా ఉండి మీకు మహిమకరముగాను మా అందరికీ మేలుకరముగాను జరిగించమని కోరుతూ, ఇంకా రానన్న వారిని క్షేమంగా తోడుకుంటున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.